హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి ఇది ముల్లంగి సాంబార్ అయితే చేస్తున్నానండి. ఈ ముల్లంగి సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఏమో పప్పు ఉడకబెట్టుకొని జీలకర్ర, ఎండిన మిర్చి, ఇది మనది ఎల్లిపాయలు వేసుకొని తాలింపు వేసుకోవాలండి. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని రెడ్గా ఫ్రై అయిపోయాక ఇది కోసి పెట్టుకున్న ముల్లంగి వేసుకోవాలా. పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై లాగా చేసుకోవాలండి. తర్వాత మన రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలా, కారం వేసుకోవాలండి. నేనైతే పసుపు వేస్తలేను, పప్పులని వేసాను. మనం పులుపు ఎంత తింటామో పులుపు వేసుకోవాలా. తర్వాత ఉడకపెట్టుకున్న పప్పు వేసుకోవాలండి. తర్వాత సాంబార్ మసాలా వేసుకోవాలా కొద్దిగా. ఇట్లా ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకొని కొద్దిగా మసిలినాక కొద్దిగా మసలాలండి. మసిలినాక అప్పుడు తీసేయాలా. వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి కాదు. మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.